V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ పెందుర్తి వద్ద సప్తగిరి నగర్లో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమం వేద పండితులతో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. తదుపరి హోమం కూడా జరిగింది. మంత్రి గారు అక్కడికి వెళ్ళారు, వస్తున్నారు. అదొకసారి వస్తే ఇంట్లోకి వచ్చే బయటికి వెళ్ళకుండా లోపలికి వస్తేనే బయట లోపలికి వస్తారు. తమ్ముడు బాబు సార్, తమ్ముడు నాతో కలిసి బయటికి రావు. బ్రహ్మాండ భారవాహాయ నాగరాజాయ నమో నమః. భక్తగుణాయ భవభయహరణాయ దేవసేనాపదే బ్రహ్మణ్యాయ మగవారు విగ్రహాన్ని తీసుకొచ్చి పెడతారండి. త్వరగా నడవాలి బయటికి, త్వరగా నడవాలి బయటికి. రాష్ట్రం ధారయత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. చేస్తున్నారు. మంత్రి గారు అక్కడికి వెళ్ళారు, వస్తున్నారు. అదొకసారి వస్తే సప్తగిరిలో వెంకటేశ్వర అభినందంగా ఆధ్యాత్మిక సేవా ఆధ్వర్యంలో అనుబంధ సంస్థగా ఈ సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. స్వామివారి ఆధ్వర్యంలో ఈ వచ్చిన భక్తులందరికీ కూడా శుభం జరగాలని మా అందరి తరఫున కూడా వాళ్ళందరికీ కూడా మరొకసారి వచ్చిన ప్రస్తుతం మీ అందరికీ కూడా మీ పేరు చెప్పండి. ఇక్కడ అలివేలు మంగాదేవి ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో దేవి వల్లిశార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ రోజు నుంచి 40 రోజులు దీక్షతో చేసి అక్కడి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని మా కమిటీ ఆధ్వర్యంలో, మా కమిటీ అందరూ ఆధ్వర్యంలో ఈరోజు అన్నసమారాధన ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. గురుకుల స్వామి ఆధ్వర్యంలో చాలా దివ్యంగా ప్రతిష్ట జరిగింది. మీ పేరు చెప్పండి. మురళీరాజు. యూరవాహనం రుద్రస్య శూనం సురసంజనాదం
గుహం సదాహం శరణం ప్రపద్యే. జగత్తులో గల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ పని అనుకున్నా సరే ముందుగా ఆదో పూజ్యో గణాధిపతో సమానంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిలవెలుపుగా ఈ కలియుగంలో స్వామి ఏం చేసి ఉన్నారు. ఎవరు ఏ కోరిక కోరుకున్నా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తప్పకుండా తీర్చే ప్రత్యక్ష స్వామి. ఈ దీక్షలో మేము త్రయాన్నిక దీక్షలో స్వామికి ఉదయకాలంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యం, శాలార్చన, బింబశుద్ధ్యర్థం, అలాగే ఈ 3 రోజులు కూడా స్వామికి అధివాసాలు, జలాధివాసం, క్షీరాధివాసం, పంచశయ్యాధివాసం, అలాగే మహాపూర్ణాహుతి కార్యక్రమాలతో ప్రతిరోజు కూడా ఈ త్రయాన్నిక దీక్షలో స్వామికి పూజా కార్యక్రమం చేసుకున్నాం. ఈవేళ ఉదయం 8:48 స్వామిని బింబశుద్ధ్యర్థం ముందు యంత్రస్థాపన, తర్వాత స్వామికి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం అయింది. ఇది అయిన తర్వాత భక్తులందరి చేత పంచలోహాలు, నవరత్నాలతో అందరి భక్తుల చేత స్వామికి వేయించి మరొక చేపట్లో స్వామికి నేత్రోన్మీలనం. ఇంతవరకు కూడా స్వామిని ఎవరికి చూపించకుండా ఉంచుతాం ప్రతిష్టలో కార్యక్రమంగా. ఈ ప్రతిష్ట అయిన తర్వాత స్వామిని నేత్రోన్మీలనం అంటే అందరినీ దివ్య దృష్టి, ప్రతి ఒక్కరిని కూడా చల్లగా చూడమని చెప్పేసి నేత్రోన్మీలనం, కుంభదృష్టి, గోదృష్టి, అలాగే కుంభ ఆవాహన చేసి భక్తులందరికీ కూడా ఇవాళ 10 గంటల నుండి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నసమాధాన కార్యక్రమం ఉంటుంది. భక్తులంతా కూడా వచ్చి ఈ ఆధ్యాత్మిక సంస్థలో ఈ అలివేలమంగ ఆధ్యాత్మిక సంస్థకు సంబంధించిన ఈ అమ్మవారి ఆలయం సంబంధించిన ఆలయం కనుక అందరూ ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు చేసుకుని తరించవలసిందిగా కోరుచున్నాం. ఓం నమః శివాయ. నేను సుజాతనగర్ అధిన క్షేత్రంలో శివాలయంలో నేను 36 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈ ఆలయానికి ప్రతిష్ట కార్యక్రమం నాది 54వ ప్రతిష్ట ఇది. స్వస్తి. ఈ ఆలయం అలివేలు మంగమ్మ ఆలయం కట్టి 29 సంవత్సరాలైంది. అప్పటి నుంచి నేను ఆమె సర్వీస్లోనే ఉన్నాను. ఇప్పుడు దాని అనుబంధ సంస్థ సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నిర్మించాము. ఆ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామనేసి మేమందరం గట్టిగా తలుస్తున్నాము. అందరూ తీసుకోవాలని అందరికీ